అందరికీ నమస్కారం. నేను ఈ రోజు మీకోసం కొన్ని కొత్త తెలుగు జోకులు చెప్పడానికి వచ్చాను. నవ్వుతూ ఆనందించండి. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. లైఫ్ లో ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా మనసు పదిపోవద్దు. నా కుకింగ్ తిన్నక కూడా మా ఫ్యామిలీ బాగుంటుంది, ట్రై చేస్తుందు అంటారు, అంతే భవిష్యత్తు ఉంది అన్నమాట. ప్రతిరోజు 6 AM కి లేస్తానని ప్లాన్ వేస్తా. రియాలిటీ ఏంటంటే కానీ ఎలాగైనా లేచా కదా. సక్సెస్ ఇస్ సక్సెస్, టైమ్ ఇస్ జస్ట్ సజెషన్. లైఫ్ లో కిక్ ఇస్తే బాధపడకండి, రిటర్న్ గిఫ్ట్ గా స్మైల్ ఇవ్వండి. కిక్ బ్యాక్ ఇవ్వకండి, ఇది IPL గ్రౌండ్ కాడు. ఎవరైనా ఇంపాసిబుల్ అన్నప్పుడు నేనేమంటానంటే, అన్నయ్య స్పిల్లింగ్ ఓపెన్ చేసి చూడండి, ఐఎమ్ పాసిబుల్ లో పాసిబుల్ ఆల్రెడీ ఉంది, జస్ట్ రిమూవ్ ద హీరో అవుతావు. కాన్ఫిడెన్స్ అంతా ఇంగ్లీష్ కాదు. ఎగ్జామ్ లో ఆన్సర్స్ తెలియకపోయినా పెన్ స్ట్రాంగ్ గా క్లిక్ చేయండి, అది రియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లైఫ్ స్లోగా వెళ్తున్నా సమస్య లేదు, బ్యాటరీ సేవర్ మోడ్ లో ఉన్నామంతే. కొంచెం చార్జ్ అయ్యాక టర్బో మోడ్ వస్తుంది. లైఫ్ అనే స్టేజ్ పై ఏ సీన్ లో ఏమైనా జరిగిన షో కంటిన్యూ అవ్వాలి. నవ్వితే షో హిట్, ఎడుస్తే ఇంటర్వెల్ విన్. సో కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నేను ఈ రోజు మన సంస్కృతి గురించి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు అందరూ నవ్వుతారని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు మొదలు పెడతాను. మన సంస్కృతి అనేది మనిషిని దగ్గర చేయాలి. ప్రేమ, గౌరవం, వినయం, బంధాలు, వీటే నిజమైన భారతీయ సంపద. పండుగలన్నీ క్యాలెండర్ లో కావు, మన హృదయంలో ఉండాలి. మనసు వెలిగితేనే ఇల్లు వెలుగుతుంది. మన సంస్కృతి అదేనా? వెలుగుల అర్థం మనసుల్లో. ఇప్పుడు ఎవరు తాగేశారు? రామారావు సార్, గెస్ట్ అందరూ వచ్చేసారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగా రాదు, ఇంకా డాన్స్ లో కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నిర్మలా, మీరు ఆగండాలా? విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమల్ హాసన్ కన్నీళ్ళే పెట్టుకున్నాడు. డాన్స్ చూసాడంటే కుళ్ళి ఏడుతాడా ఏంటి? మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే ఆ మందు చూసి తాగేసింది వీళ్ళు అనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు, లెట్ us స్టార్ట్. మనకి ఇగో ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం అదిరిపోవాలి. అసలు సమస్య లేదు. నా టైం వచ్చింది. రెడీ? పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. ఆడు కొమ్మని నాకు ఆట బొమ్మలిస్తే దయగల్ల మహారాజు ధర్మాత్ముడు అనుకున్నా. అది నా నాన్న ఒక సింహం, నా బాబాయ్ ఒక సింహం, నా మామ ఒక సింహం. మీ ఇంటి పేరు ఏంటి? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహాలు వేయించుకుంటే మీరు అంతా సింహాలు అయిపోతారే. వాడు ఫోటో చూపించా. అలాగే సార్, ఇదిగోండి, ఇది నాట్ మై సన్ సార్. నా నెంబర్ చెప్తాను, వాట్సాప్ చేయి. మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి, డేటా వేయించలేదు. హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి. సన్నపిన్ ఛార్జర్ ఉందా? సన్నపిన్ ఛార్జరా? ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా? నేను వాడుతున్నానండి. అంటే మొన్నటి దగ్గర దరిద్రంలో. దీక్షితులు సార్, సన్నపిన్ ఛార్జర్. వాడు ఫోటో చూపించా. అలాగే సార్, ఇదిగోండి, ఇది నాట్ మై సన్ సార్. నా నెంబర్ చెప్తాను, వాట్సాప్ చేయి. మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి, డేటా వేయించలేదు. హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి. సన్నపిన్ ఛార్జర్ ఉందా? సన్నపిన్ ఛార్జరా? ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా? నేను వాడుతున్నానండి. అంటే మొన్నటి దగ్గర దరిద్రంలో. దీక్షితులు సార్, సన్నపిన్ ఛార్జర్. సూపర్ పవర్ కావాలనుకుంటే నీ రియల్ లైఫ్ లోని ఏంటది? నేను సుధీర్ అలా మారిపోవాలనుకుంటా. ఎందుకు రా? అంతకు మించిన సూపర్ పవర్ ఉంటుందా? ఎన్ని ఇళ్లలో దూరావు, దొరికావా? అదొక్కసారి వస్తే అలా రోడ్డు మీదకి వెళ్తా. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, పాత అకౌంట్లు వచ్చినా చాలు. ఈ పవర్ మీద కూడా ఒక సబ్జెక్ట్ తీయాలన్నా సినిమా. ముందు డిస్కస్ చేసుకున్నాం, దుప్పట్లో దడదడా అని. ఓహో, టైటిల్ అదిరిపోయింది. దుప్పటి కావాలంటే నేను ఇస్తా. దడదడ సుధీర్ చేస్తాడు. చెప్పరా. నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? అంతా నీ వల్లనేరా. నా వల్లే ప్రాబ్లం అయితే దారా వెళ్ళిపోతారా ఇడికెచ్చి? అరే నీ అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఇప్పటికైనా చెప్పుర్రా, నీ ఎమ్మెల్యే
మేమెందుకు చంపుతామే అబద్ధాలు అబద్ధాలు అన్ని అబద్ధాలే సినిమాకు పోతామని చెప్పి నువ్వు సర్పంచ్ కూతుర్ని లేపుకోవారు అడవి పందరు కాలుస్తామని చెప్పి గన్నులు తీసుకుపోయి ఆ రోజు ఏమేం చేసి వచ్చిర్రా పోయినాడు తిరుపతి పోతామని చెప్పిర్రు గోవాకు పోయి ఫుల్గా తాగి పోలీసులకు దొరికిపోయినరు పోతారా పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? మరి ఏవి అమౌంట్ మా బాబాయ్? పర్వాలేదా ఏం పర్వారికి ఇస్తానా నీకే కదా నీ అబ్బా నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా నీ సైలెన్స్ 20 లక్షల బండికి 10,000 ఇస్తావా నీ అబ్బా రిప్పు అనుకున్నావా? నాకంటే పెద్ద గొట్టంగా రావడం కనిపిస్తుంది. బాబాయ్ రావేనా బొంగ ఎన్ని బడులు దింకు కూర్చోరా? అయ్యి బాబా అదేట్రా అమ్మన బూతులు తిడతావు నాకు బాగా పెట్టావు కదా. అరే పంచాంగం తిప్పుతావట్రా గాలిగా చెప్తాను నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదా. నా మాట ఇంకో 2,000 తీసుకోరా కావాలి. సూపర్ పవర్ కావాలనుకుంటే నీ రియల్ లైఫ్ లోని ఏంటది? నేను సుధీర్ అలా మారిపోవాలనుకుంటా. ఎందుకు రా? అంతకు మించిన సూపర్ పవర్ ఉంటుందా? ఎన్ని ఇళ్లలో దూరావు దొరికావా? అదొక్కసారి వస్తే అలా రోడ్డు మీదకి వెళ్తా. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, పాత అకౌంట్లు వచ్చినా చాలు. ఈ పవర్ మీద కూడా ఒక సబ్జెక్ట్ తీయన్నా సినిమా. ముందే డిస్కస్ చేసుకున్నాం దుప్పట్లో దడదరా అని. ఓహో టైటిల్ అదిరిపోయింది. దుప్పటి కావాలంటే నేను ఇస్తా. దడదడ సుధీర్ చేస్తాడు.